డ్రైవింగ్ టెస్ట్ అంట. మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చారు కదా, మీరు వెహికల్ తీసే ముందు కొన్ని రోడ్ రూల్స్ ఉన్నాయి, అవి అడుగుతాను, సమాధానం చెప్పండి. అడుక్కోండి. పేరు చెప్పండి. హారిక. పెళ్ళైందా? ఈ సింబల్ ఏమంటారు? జీబ్రా క్రాసింగ్. మరి ఇప్పుడు ఈ సింబల్ ని? జిరాఫీ క్రాసింగ్. ఎల్కేజీలో పడాను. ట్రాఫిక్ లో వెహికల్ ఆపే ముందు మీరేం చేయాలి? ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడో లేదో చూసుకోవాలి. దేనికమ్మా? మీకు తెలియనట్టు అడుగుతారేంటి సార్? మీరు వెహికల్ నడిపేటప్పుడు ఎదురుగా ఓ పక్క మీ ఆయన, ఇంకో పక్క 70 ముసలాయలు ఉన్నారు, మీరు ఏం చేస్తారు? వెళ్ళి మా ఆయన్ని గుద్దేస్తాను. బ్రేక్ వేసే ఆప్షన్ ఒకటి ఉంది తెలుసా? మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ ఏకాగ్రత ఖచ్చితంగా కోల్పోయే సందర్భం ఏంటి? బండి ఈఎంఐ గుర్తొచ్చినప్పుడు. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు ఫోన్ వచ్చింది, అప్పుడు మీరు ఏం చేయాలి? వెంటనే ఆగి ఫోన్ లిఫ్ట్ చేసి తర్వాత చేస్తానని చెప్తాను. సిగ్నల్ వేస్తూ సరైన ప్లేస్ లో ఆపి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుకోవాలి. 2 వీలర్ లైసెన్స్ కదా, మీ డాడీ ఏం చేస్తుంటారు? పని పాట లేకుండా స్కూల్ జోన్ లో హార్న్ కొట్టచ్చా? కొట్టచ్చు. హాస్పిటల్ జోన్ లో? ఖచ్చితంగా కొట్టచ్చు. ఆ? మా ఏరియాలో స్కూల్ హాస్పిటల్ పక్క పక్కనే ఉన్నాయి. లేదమ్మా కదా. సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి ముందుంటే జరిగే అవకాశం ఉన్న ప్రమాదాలు ఏంటి? సైకిల్ టైర్ పంచర్ అవ్వచ్చు, ఆ, సైకిల్ చైన్ ఊడిపోవచ్చు, ఆహా, క్యారీ మీద ఉన్న వస్తువులు కింద పడిపోవచ్చు. కరెక్టే. నీకు సైకిల్ రాదు కదా? మీ వెహికల్ ముందు గుర్రబ్బడి ఉంది, మీరు ఏం చేస్తారు? గుర్రం ఆడదో మగదో చూస్తానండి. నీకెందుకమ్మా అది? నీకెందుకు? సిగ్నల్ ఇచ్చి పక్క నుంచి వెళ్ళావా? రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆ, ఏమైందమ్మా? అలా రియాక్ట్ అవుతాను సార్. గదుగులు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పడాలి? ముందున్నాడు గుంతలో పడిపోయాడు అనుకోండి, ఆ? వాడిని చూసి పక్క సందు నుంచి వెళ్ళిపోతాను. ఉంటుందా? నాకు ఏదనిపించింది? ట్రాఫిక్ లైట్స్ కంట్రోల్ చేస్తున్న సర్కిల్లోని మీరు యూటర్న్ తీసుకోవాలి, ఏం చేస్తారు? ట్రాఫిక్ లైట్స్ లేని చోట యూటర్న్ తీసుకుంటానండి. నేనేం అడిగాను, నువ్వేం చెప్పావు? మీరు రాత్రి వెళ్తున్నప్పుడు కొంతమంది జీబ్రా క్రాసింగ్ మీద నడుస్తున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? హెడ్ లైట్ ఆన్ చేసి వాళ్ళకి దారి చూపిస్తాను సార్. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. మీకు అడిగిన క్వశ్చన్స్ తర్వాత మీరు చెప్పిన ఆన్సర్స్ బట్టి, మీ జ్ఞానాన్ని బట్టి మీకు లైసెన్స్ రాదు అని మేము డిసైడ్ చేస్తున్నాం. మీ ఫోన్ పే నెంబర్ చెప్పండి. ఒకటి తర్వాత 2, 2 తర్వాత 3. ఓకే, వచ్చిందండి. అదే ఇక్కడికి రాదు, ఇంటికి వస్తే లైసెన్స్ అని చెప్తున్నాం, మీరు వెళ్ళొచ్చు. ఈ పడుతుంది బ్రో నువ్వు. పని అయిపోయింది కదా, సగం. అప్పుడే గుర్తింది, పదరా ఇక్కడ నుంచి.